ప్రైజ్ ద లార్డ్. హెబ్రీలకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 4వ వచనము, వివాహము అన్ని విషయములలో ఘనమైనది. ఇటువంటి ఘనమైన కార్యము మీ గృహంలో జరగాలని ఆశపడుతున్నారా? మీ ఇంటికి రాబోయే సరి అయిన అల్లుడి కోసం, చక్కని కోడల కోసం ఎదురు చూస్తున్నారా? మీకు సహాయం అందించడానికి ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ మీ ముందుకొచ్చింది కనుక ఇంకెందుకు ఆలస్యం? స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఇప్పుడే కాంటాక్ట్ అయ్యి మీ డీటెయిల్స్ మాకు అందించినట్లయితే తప్పనిసరిగా మీకు కావలసిన రీతిగా మీకు సహాయం మేము అందించగలము. ఎటువంటి రిజిస్ట్రేషన్ ఫీజు లేకుండా దేవుని కార్యము జరిగించుటకై ముందుకొచ్చిన ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ని ఎల్లప్పుడూ సహకరిస్తారని కోరుతూ మీ ఇజ్రాయేల్ మినిస్ట్రీస్. అందరికీ మరణాత. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఎంతగానో ప్రోత్సహిస్తున్నా మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. మరణాత అయితే మీరెంతగానో మాకు సహకరిస్తూ ఉన్నారు, మీరు ఫోన్స్ చేసి ఎంతగానో బలపడుతున్నారని మాకు ఎంతగానో చెప్తూ ఉన్నారు. అందుబట్టి మీ అందరికీ మా ప్రత్యేకమైన వందన మరణాతలు తెలియచేసుకుంటూ ఉన్నాం. ఇంకా ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోనికి మనం వెళ్దాం. పరిశుద్ధాత్మ దేవుడు ఒక్కొక్కసారి ఒక్కొక్క రీతిగా మనందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. అయితే ఏ ఒక్కరిలో నుండి ఏ రీతిగా మాట్లాడినా మనతో ఏం మాట్లాడుతూ ఉన్నారు, దేవుడు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది మనము తెలుసుకుని దేవుడు నాతో ఏ రకంగా మాట్లాడుతున్నారు, నన్ను గద్దిస్తూ ఉన్నారా, నన్ను సరి చేసుకోమంటూ ఉన్నారా, నాతో ఎలా మాట్లాడుతూ ఉన్నారు పరిశుద్ధాత్మ దేవుడు అని గ్రహించి మనల్ని మనము మాడిఫై చేసుకోవడం, మనల్ని మనం సరి చేసుకోవడం అనేది క్రైస్తవులుగా మనందరికీ ఉండవలసిన లక్షణం. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు వర్తమానంలోనికి వెళ్ళిపోదాం. ఈరోజు వర్తమానము దేవుడు మనతో మాట్లాడబోయేది ఏమిటి అంటే దోషములు. మనందరికీ దోషములు ఉంటాయి. మనం చేసే ప్రతి పాపమే మనకి దోషము. మనము దేవుడికి అతిక్రమముగా జీవిస్తే అదే దోషము, మనము దేవుడికి విరోధంగా జీవిస్తే అదే దోషము, దేవుని మాట వినకపోతే దోషము, దేవుడి పని చేయకపోతే దోషము, దేవుని ఆజ్ఞ పాటించకపోతే దోషము, మన కళ్ళుతో చెడు చూస్తే అదొక దోషము, మన పాదాలతో చెడు నడిస్తే, మన హృదయంతో చెడు ఆలోచనలు ఆలోచిస్తే, దేవునికి కాకుండా వేరొకరికి ఎక్కువగా మనం ఎక్కడైనా స్థానం ఇస్తే అది ఒక దోషము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సహజంగా మనుష్యులుగా మనందరము కూడా అనేకమైన దోషములు చేస్తూ ఉంటాం. కానీ దోషములు పాపములు చేయడం మనిషి యొక్క సహజ లక్షణం అయిపోయింది. ప్రతి ఒక్కరు ఏదో ఒక తప్పు చేస్తారు. ఏదో చూడకూడదు అనుకుంటాం, అట్రాక్షన్ అయిపోయి ఏదో చూస్తాం, ఏదో మాట్లాడకూడదు ఇటువంటి మాటలు అనుకుంటాము, ఏదో రకంగా ఏదో రీతిగా మనం అయ్యే మాటలు మాట్లాడాల్సిన సందర్భాలు వస్తూ ఉంటాయి. అంటే మనుషులుగా ఏదైతే చేయకూడదు, ఏదైతే వెళ్ళకూడదు, ఏదైతే చూడకూడదు, ఏదైతే వినకూడదు అని అనుకుంటామో దాని వైపుకే మన చూపు, మన హృదయం వెళ్ళడం స్టార్ట్ చేస్తుంది. అదే రీతిగా మనిషి లక్షణంగా పాపము దోషము అన్నీ కామన్ అయిపోయినాయి. కానీ వీటన్నిటినీ క్షమించగలిగిన సామర్థ్యము మన ప్రభువు అయిన యేసు ప్రభు వారికి ఉందని మాత్రం మనం గ్రహించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ దోషములన్నీ పెట్టుకుని ఈ దోషములతో చెడు హృదయముతో, చెడ్డ హృదయంతో, చెడిపోయిన మన హృదయంతో ప్రభువుని చేరుకోగలమా అంటే అది అసాధ్యమనే చెప్పుకోవాలి. ప్రభువుని చేరుకోలేము ఎంత మాత్రము. దేవుని దగ్గరికి వెళ్ళాలి అంటే నువ్వు పాపపు బ్రతుకుతో బ్రతికేసి, నువ్వు దోషములు చేసి, నువ్వు అతిక్రమముగా జీవించిన తరువాత ప్రభువా ప్రభువా అంటే మాత్రం దేవుడు నువ్వెవరో నాకు తెలియదు అంటారు. కనుక మనం ఎంత పరిశుద్ధంగా జీవించాలి అంటే దోషము మనల్ని అంటకుండా అంత పరిశుద్ధముగా మనం జీవించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒకవేళ దోషం మనకు అంటుకున్నా సరే, ఇప్పుడు బురద అంటుకుంది అంటే మనం ఏం చేయాలి? మళ్ళీ బురద నీరుతోనే కడుక్కుంటామండి? కడుక్కోం. ఏం చేస్తామో ఖచ్చితంగా మంచి వాటర్ తీసుకుంటాం. మంచి వాటర్తోనే అంటుకున్న చెడును వదిలించుకున్న రీతిగా, అదే రీతిగా మన హృదయమునకు అంటుకున్న ప్రతి దోషముతో పోగొట్టలేం, కానీ పాపముతో పోగొట్టలేం, కానీ లోక సంబంధమైన వేటితోనో పోగొట్టలేం, కానీ కాస్ట్లీ లిక్విడ్స్తో పోగొట్టలేం. కానీ ఏది మన దోషమును మన నుండి పవిత్రపరచదు. కానీ క్రీస్తు రక్తము, యేసు ప్రభువారు మాత్రమే మన దోషముల నుండి మనకు విడుదల కలగ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి మనం చూస్తే 103వ కీర్తన 3వ చరణం, Psalms chapter 103 verse 3 దేవుడి రీతిగా చెప్తూ ఉన్నారు, ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు. ఆమేన్. ఆయన నీ దోషములను క్షమించువాడు. దేవుడు ఫర్గివ్ చేసే దేవుడు. మన యొక్క ప్రతి పాపమును,
తప్పును, మన యొక్క ప్రతి అపవిత్రతను అన్నిటినీ కూడా పవిత్రపరిచే దేవుడు మన దేవుడు, ఫర్గివ్ చేసే దేవుడు, క్షమించేవాడై ఉన్నాడు. ఈ మాట ఎవరు చెప్తూ ఉన్నారు అంటే గొప్ప భక్తుడైన, దేవుడికి ఎంతో ప్రియమైన వాడైన, దేవుడికి ఎంతో ఇష్టానుసారుడైన మనుషుడు దావీదు గారు చెప్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మనం పరిశుద్ధ గ్రంథాన్ని పరిశీలన చేస్తే ఏ ఒక్క మాట కూడా ఏదో పెదాలతో వచ్చిన మాట కాదు, ఏ ఒక్క మాట కూడా ఏదో చెప్పేయాలన్న పేరుకి చెప్పిన మాట కాదు. ప్రతి ఒక్కరు కూడా వారి జీవితంలో నిజముగా అనుభవించిన మాటనే ఈ పరిశుద్ధ గ్రంథంలో రాయించారు. మరి దావీదు గారు ఒక చక్కని మాట చెప్తూ ఉన్నారు, ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు. హల్లెలూయా. ఆయన మాత్రమే, ఆయన అని క్లియర్గా చెప్పాడు. అంటే వాళ్ళు అని చెప్పట్లేదు, వారు అని చెప్పట్లేదు, వాళ్ళు కొద్ది మంది అని చెప్పట్లేదు, లేకపోతే ఇద్దరు ముగ్గురు అని చెప్పట్లేదు, ఒక్కరే. ఆయన నా దోషములు, ఒక దోషము, రెండు దోషము, మూడు దోషములు కాదు, నా దోషములన్నిటినీ కూడా క్షమించగలవాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. క్షమించగలవచ్చేమో, లేదంటే క్షమిస్తాడేమో అని కూడా చెప్పట్లేదు. క్లియర్ స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు దావీదు గారు, ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు. ఈరోజు ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దోషముతో నిండిపోయిందేమో మీ హృదయం, కానీ ఈరోజు మీరు గమనించాలి, ఏ దోషముతో నిండిపోయినా సరే, ఏ పాపము మీ హృదయంలో ఉన్నా సరే, ఏ అతిక్రమము మీ హృదయంలో అంటకట్టబడినా సరే, దేవుడు చెప్తూ ఉన్నాడు, దావీదు గారు ఒక చక్కని స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నాడు దేవుని గురించి, ఆయన నా దోషములన్నిటినీ క్షమించువాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మరి ఎలా క్షమిస్తాడు దేవుడు? ఊరికనే ఇలా రెండు చేతులు పైకెత్తేసి ప్రార్థన చేసి ప్రభువా ప్రభువా అన్నంత మాత్రాన క్షమించేస్తాడండి? కాదు. మనము కొన్ని లక్షణాలు మనం కలిగి ఉండాలి. దావీదు గారు పాపములోకి వెళ్ళిపోయారు, దావీదు గారు దోషము చేశారు, దావీదు గారు దేవునికి వ్యతిరేకంగా జీవించినప్పుడు మరలా దావీదు గారిని దేవుడు సరి అయిన మార్గంలో పెట్టారు. మరలా దేవుడు దావీదు గారు దోషములన్నిటినీ క్షమించి మరలా నీతిమంతుడిగా చేశారు. అందుకే దావీదు గారు ఈ మాట చెప్తూ ఉన్నారు. మరి దావీదు గారిని ఎందుకు క్షమించాడు దేవుడు? దావీదు గారికి ఎందుకు క్షమాపణ దొరికింది అంటే దావీదు గారు కొన్ని విలువైన లక్షణాలు కలిగి ఉన్నారు. ఈరోజు ప్రియ క్రైస్తవ దేవుని బిడ్డలారా, ఇటువంటి లక్షణాలు మీరు కూడా కలిగి ఉంటే మీకు, మీ కుటుంబము, మీ సంఘము, మీ ఆధ్యాత్మిక జీవితము ఏదైనా సరే దోషముతో నిండిపోయిందేమో, మన ప్రభువు దోషమును క్షమించేవాడై ఉన్నాడు. హల్లెలూయా. మొట్టమొదటిగా మనము కలిగి ఉండవలసిన లక్షణములు ఏంటో చూద్దాం. మొట్టమొదటిగా నీ దోషములను దేవుడు మాత్రమే పరిహరింపగలడని నువ్వు విశ్వాసం ఉంచాలి. మొదటిగా మనం చేయవలసింది, ఇప్పుడు వైద్యుల దగ్గరికి వెళ్తున్నామంటే నమ్మాలి, ఆ వైద్యుడు ఇచ్చే ముందు నాకు స్వస్థత వస్తుందని నమ్మాలి. ఉదాహరణకి మీకు ఒక ఉదాహరణ చెప్తాను చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక ఊర్లో, అంటే ఇప్పుడు చూడండి, మన ఊర్లో, మన ఏరియాస్లోనైతే చాలా డాక్టర్స్ ఉన్నారు, చాలా హాస్పిటల్స్ ఉన్నాయి, ఇంటికి వచ్చి ఒక డాక్టర్స్ ఉంటున్నారు ఇప్పుడు. కానీ అప్పట్లో మనం చూస్తే ఊరికొచ్చి ఎక్కడో ఒక మారుమూల ప్రాంతంలో ఒక హాస్పిటల్ ఉండేది. అయితే ఇప్పుడు కొన్ని చెప్తున్న దాంట్లో కూడా పాత పూర్వకాలంలో జరిగింది ఇది. అయితే అక్కడ ఊరంతట్లో ఒకే ఒక హాస్పిటల్ ఉంది, ఒక వైద్యుడు. అయితే ఆ వైద్యుడు తన ఇంట్లోనే వైద్యాలు చేస్తూ మందులు ఇస్తూ ఉండేవాడు. అయితే ఒక వ్యక్తి వచ్చాడు ఒకసారి ఆ వైద్యుడి దగ్గరికి వచ్చి, అయ్యా విపరీతంగా జ్వరం వచ్చేసింది, తలనొప్పి వచ్చేసింది అని చెప్పేసి అడుగుతూ ఉన్నాడు. అయ్యా నాకు విపరీతంగా కడుపులో నొప్పి, తలనొప్పి, జ్వరం అన్నీ వచ్చేసినాయి, ఇప్పుడు నాకు అర్జెంటుగా ఏదైనా మందు ఇవ్వండి తగ్గిపోతుంది అని చెప్పి అడుగుతున్నాడు. అడిగినప్పుడు ఈ డాక్టర్ గారు సరేరా కూర్చో అని చెప్పేసి ఇంట్లోకి వెళ్ళి ఆ మెడిసిన్ ఏమన్నా ఉందేమో అని చెప్పి అంతా చెక్ చేస్తూ ఉంటుంటే ఇందుకే తీరా చూసినప్పటికీ మెడిసిన్ అయిపోయింది. అయ్యో మెడిసిన్ అయిపోయింది, ఇప్పుడు ఏం చేయాలి అని చెప్పి బయటకు వచ్చి ఆ వ్యక్తితో చెప్తూ ఉన్న డాక్టర్ గారు ఏమనంటే, రే నువ్వు 1 గంట లేదా 2 గంటల తర్వాత రా, నేనేం చేస్తానంటే పట్నం వెళ్ళి కొన్ని మెడిసిన్స్ తీసుకొని వస్తాను కావాల్సినవి, అప్పుడు నీకు ఇస్తాను అని చెప్పినప్పుడు ఈ వ్యక్తి అంటున్నాడు ఏమనంటే, అయ్యో బాబోయ్ నాకు అంతసేపు ఈ తలపోటు, కడుపు నొప్పి నేను భరించలేను, నాకు అర్జెంటుగా ఏదో ఒక మెడిసిన్ ఇచ్చేసేయండి, నేను ఏదో ఒకటి వేసేసుకోవాలి, నాకు తగ్గిపోద్ది అని తల తినేస్తున్నాడు. ఈ డాక్టర్ గారు చెప్తూ ఉన్నారు, రే బాబు నా దగ్గర మెడిసిన్ లేదు, ఇప్పుడు మొత్తం ఇల్లంతా కూడా ఖాళీగా ఉంది, కాబట్టి నేను వెళ్ళి నీ కోసం తీసుకొస్తానంటే అంతసేపు నేను ఓర్చుకోలేనయ్యా, నాకు ఏదో ఒకటి అర్జెంటుగా మెడిసిన్ ఇచ్చేయండి అని చెప్పి అడుగుతున్నప్పుడు ఇంక వీడు పోరు పడలేము అని చెప్పి ఏం చేశాడంటే ఈ డాక్టర్ ఇంట్లోకి
వెళ్ళి అలా ఏదో అక్కడ మట్టికి దగ్గర దొరికితే ఆ మట్టిని ఒక టాబ్లెట్ రూపంలో చేసి తీసుకొచ్చి ఈ మనిషికి ఇచ్చాడు. ఈ ఒక వ్యక్తికి ఇస్తే ఇతను ఏం చేశాడంటే ఏదో పెద్ద అమూల్యమైన దానిలా తీసుకుని డాక్టర్కి థ్యాంక్స్ చెప్పి ఇంటికి వెళ్ళిపోయి ఆ మెడిసిన్ వేసేసుకుని ఆ మట్టిని వేసేసుకుని పడుకుని లేచేసరికి తగ్గిపోయింది. ఇప్పుడు ఈ వ్యక్తి వస్తూ ఉన్నాడు, డాక్టర్ దగ్గరికి పరిగెట్టుకుంటూ వచ్చి చెప్తూ ఉన్నాడు ఏమనంటే, డాక్టర్ గారు మీరు మెడిసిన్ ఇచ్చారు కదా, మీరు టాబ్లెట్ ఇచ్చారు కదా, అది వేసుకున్నానో లేదో నాకు వెంటనే తగ్గిపోయిందండి అని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. డాక్టర్ గారు ఆశ్చర్యపోయారు, అదేంటి నేను అసలు ఏమి ఇచ్చాను, ఒక మెడిసిన్ ఇచ్చానా లేదంటే ఇంకేమైనా ఇచ్చానా? నేను ఇచ్చిందల్లా నేనేమిచ్చానండి, కేవలం ఒక మట్టినే జస్ట్ ఒక టాబ్లెట్ రూపంలో చేసి షేప్ మార్చి అతనికి ఇస్తే అతను వెంటనే వేసుకోగానే తగ్గిపోవడం ఏంటి అని ఆలోచిస్తే ఇంతకీ తెలిసిన విషయం ఏంటంటే ఈ వ్యక్తి వేసుకునే ముందర విశ్వాసం ఉంచాడు, ఆ డాక్టర్ ఇచ్చేది ఏదైనా సరే నాకు స్వస్థపరుస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాం, దేవుని మాటలు వింటూ ఉన్నాం, దేవుని యొక్క పాటలు పాడుతూ ఉన్నాం, దేవుని కార్యాలు చూస్తూ ఉన్నాము. మరి విశ్వసిస్తూ ఉన్నారా దేవుడు మీ దోషములన్నిటినీ క్షమించగలడని? ముందు మన దోషములు క్షమించబడాలి అంటే, మన దోషంలో నుండి మనం విడుదల పొందాలి అంటే మనము చెయ్యవలసిన మొట్టమొదటి పని, మనం కలిగి ఉండవలసిన మొట్టమొదటి లక్షణము, దేవుడు మాత్రమే మన దోషములను పరిహరించగలడని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసము లేకుండా దేవుని చూడడం అసాధ్యమని వాక్యం సెలవిస్తుంది. విశ్వాసం లేకుండా విశ్వాసి అనే టైటిల్ ఉండడం వేస్ట్. కాబట్టి ఏం చేయాలి? ఈరోజు మనం చూస్తే ఒక తల్లి కొడుకు మార్కెట్కి వెళ్ళి కొన్ని నేతి బీరకాయలు కొని తీసి తెచ్చుకుని ఇంట్లోకి ఆ బాబుని ఆ నేతి బీరకాయలని ఇంట్లో పెట్టేసి ఆ తల్లి వేరే బయటికి వెళ్ళింది, పనికి వెళ్ళి వస్తూ ఉన్నప్పుడు ఇంతలోపు ఇంట్లోకి వచ్చినప్పటికీ ఆ కొడుకు బీరకాయలన్నీ శుభ్రంగా ఇలా పిండేసి ఉంచాడు. ఈ తల్లికి అర్థం కాలేదు, అదేంటి ఇప్పుడే వెళ్ళి మార్కెట్లోకి వెళ్ళి కొని తీసుకొచ్చాము, ఇంతలో ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి తల్లి కోపం వచ్చి ఆ కొడుకుని అడుగుతుంది, ఏరా ఎందుకు ఇలా చేసావంటే ఆ కొడుకు చెప్తున్నాడమ్మా, ఇవి నేతి బీరకాయలు అన్నారు కదా, సో పిండితే ఏమైనా నెయ్యి వస్తుందేమో అని పిండాను కానీ ఏమీ రాలేదమ్మా అని కొడుకు చెప్పాడంట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు క్రైస్తవుల జీవితం కూడా ఇలాగే అయిపోయింది. పేరుకి విశ్వాసులం కానీ మనలో లేనిదేమైనా ఉంది అంటే అది విశ్వాసమే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు వాక్యం వింటున్న మీరు, దేవుడు మీ దోషములను క్షమించాలి అంటే, మీ దోషంలో నుండి మీరు విడుదల పొందాలి అంటే, దాని నుంచి మీరు డెలివర్ అవ్వాలి అంటే ఇప్పుడు మొదటిగా మీరు కలిగి ఉండాల్సింది, దేవుడు మాత్రమే నా దోషముల నుండి నన్ను క్షమిస్తాడు, నన్ను రక్షిస్తాడు, నన్ను భద్రపరుస్తాడు, నన్ను బయటకు తీసుకొస్తాడు అని దేవుని యందు విశ్వాసం ఉంచాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక మొట్టమొదటిగా మనం చూసుకున్నాం సమూయేలు 2వ గ్రంథము 24వ అధ్యాయం 10వ వచనం మనం చూసినట్లయితే ఒక చక్కని మాట అక్కడ ఉంటుంది, నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక చక్కని మాట ఇక్కడ దావీదు గారు చెప్తూ ఉన్నారు, ఏమనంటే నా దోషమును పరిహరింపమని యెహోవాతో మనవి చేయగా. ఆయన మనవి చేస్తూ ఉన్నారంటే యెహోవాకి ఏమని మనవి చేస్తున్నారంటే నా దోషమును పరిహరింపమని. హల్లెలూయా. ఇంకా ఆ వాళ్ళ దగ్గరకో వీళ్ళ దగ్గరకో వెళ్ళట్లేదు, ఒక పనికి నలుగురిని పట్టుకుంటాం మనం, కానీ దావీదు గారు తన దోషములు క్షమించబడే నిమిత్తము వాళ్ళ కాళ్ళు వీళ్ళ కాళ్ళు పట్టుకోలేదు, వాళ్ళని వీళ్ళని క్షమించమని అడగలేదు, కానీ నేరుగా యెహోవాని మనవి చేసుకుంటూ ఉన్నారు, దేవా నా దోషములను క్షమించు ప్రభువా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని సంగమా, ఈరోజు దేవుడు నీ దోషములను క్షమించాలనుకుంటూ ఉన్నాడు. నీ దోషముల నుండి నువ్వు క్షమింపబడాలి అంటే, నీ ఆధ్యాత్మిక జీవితంలో ఈ దోషములనే అడ్డంకులు లేకుండా నువ్వు నానాటికి వృద్ధిలోనికి రావాలి అంటే మీరు చెయ్యవలసిన ఒక ముఖ్యమైన పని, దేవుని యందు విశ్వాసం ఉంచాలి. హల్లెలూయా. దావీదు గారు దేవుని యందు విశ్వాసం ఉంచి యెహోవాను మనవి చేశారు కనుకనే ఆయన దోషంలో నుండి క్షమించబడ్డాడు. ఇప్పుడు ఈరోజు మనదే
కనుక ఈరోజు మనము కూడా యెహోవా యందు దేవుని యందు విశ్వాసం ఉంచి మనవి చేద్దాం. మన దోషముల నందు కూడా దేవుడు మనకి విడుదల కలగ చేస్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక రెండవ లక్షణం మనం కలిగి ఉండవలసింది ఏంటంటే దేవునికి మొరపెట్టాలి. చాలా ముఖ్యమైన లక్షణం ఇది. దేవునికి మొరపెట్టాలి. ఇప్పుడు దోషం ఏంటో తెలిసింది, మీ దోషం ఏంటి, మీ పాపం ఏంటి, మీ అతిక్రమం ఏంటో మీకు తెలిసింది. కనుక మీరు ఏం చేయాలి అంటే మొరపెట్టాలి. దేవా నేను చేసిన తప్పిది ప్రభువా. దేవునికి మొరపెట్టడం స్టార్ట్ చేయండి. మీ ప్రార్థన దేవుడు వింటూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భక్తుడు అన్నారు ఏమని అంటే, ఆకాశంలో గంట ఉందంట. యేసు ప్రభు వారి పక్కన ఒక గంట ఉంది. ఆ గంటకి తాడు ఎక్కడుందంటే ఈ భూలోకానికి వచ్చింది. అంటే ఇప్పుడు మీరు ప్రార్థన చేస్తూ ఆ తాడును ఊపితే ఆ గంట మోగాలి. ఆ గంట మ్రోగగానే వెంటనే యేసు ప్రభు వారి సమాధానం మనకి పంపించాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థనకి ఎంత శక్తి ఉంది అంటే పౌలు శీలలు బంధింపబడ్డారు. బంధింపబడి ఉన్నప్పుడు వారు తప్పు చేసి బంధింపబడలేదు. దేవుని నామాన్న, ఆయన నామాన్న ఘనమైన కార్యాలు చేస్తూ దురాత్మల్ని విడిపిస్తుంటుంటే వాళ్ళని తీసుకెళ్లి బంధించారు. వాళ్ళకి మరణ శిక్ష వేయబోతూ ఉన్నారు. కానీ వారు భయపడలేదు. సంఘమంతా అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు, అత్యాశక్తితో మొరపెడుతున్నారు. వారి ప్రార్థన, వారి మనవులే పౌలు శీలల్ని విడిపించాయి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. సారమ్మ గారిని అబీమెలెకు రాజు తీసుకుని వెళ్ళిపోయినప్పుడు అబ్రహాము గారికి ఏం చేయాలో తెలియని సందర్భంలో అబ్రహాము గారు మోకరించి, ఇదిగో నువ్వు రమ్మన్నావు, నేను వచ్చాను, ఏంటి నాకు ఈ శ్రమ అని మొరపెట్టగానే అక్కడ ఆ యొక్క రాజు సహితము నరాలు పొట్లు విడిచేసేలాగా దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హాగరమ్మ గారు నమ్ముకుని వచ్చిన భర్త సారమ్మ గారు ఎవ్వరూ సహాయం లేరు. తన కొడుకు ఒంటరి స్థితిలో చావు బ్రతుకుల మధ్యలో ఎడారిలో ఉన్నప్పుడు హాగరమ్మ చేసిన ప్రార్థన చూచుచున్న దేవుడు చూశాడు. కనుకనే ఆమెకు ఆ ఎడారిలో నీటి బుగ్గలు పుట్టించాడు. ఇజ్రాయేలు ప్రజలు అనేకమైన మాటలంటూ మోషే గారి మీద చీటికి మాటికి నిందలు వేస్తున్నప్పుడు మోషే గారు మొరపెట్టారు. కనుకనే అనుకూల సమయంలో మన్నాని కురిపించాడు. నీళ్ళని బండ నుండి నీళ్లు పుట్టించాడు. ఎర్ర సముద్రాన్ని 2 పాయలు చేశాడు. మారా నీరుని మధురముగా మార్చాడు. అంటే ఎంతో మందిని మనం చూస్తే వారందరి జీవితాలు కూడా ఇలా ఆశీర్వాదకరంగా మారాయి అంటే గల కారణం ఏంటో తెలుసా? అనేక మంది ప్రార్థన అనే అనుభవంలో ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక పిల్లలు పుట్టరు, ఇంకా క్లోజ్ అనుకున్నారు హన్నమ్మ గారు. కానీ హన్నమ్మ గారు చేసిన ప్రార్థనను బట్టి, ఆమె పెట్టిన మొరను బట్టి దేవుడు వెనువెంటనే ఉత్తరం ఇచ్చాడు, నీకు చక్కని కుమారుడు పుడతాడని. అంతేకాదు ఇంకా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. అబ్రహాం గారు సారమ్మ గారికి ఆ యొక్క స్త్రీ ధర్మం కోల్పోయారు, పిల్లలు పుట్టే అవకాశం లేదు. అయినప్పటికీ వారు చేసిన ప్రార్థనను బట్టి దేవుడు వాగ్దాన పుత్రుని వారు కలగ చేశారు. ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. కరువు కాలంలో ప్రార్థించగా కరువును తీసేశాడు. ఎంతో మంది దురాత్మలు పట్టి పీడింపబడిన వారి గురించి ప్రార్థన చేయగా వారికి విడుదల కలగ చేశాడు. రోగములతో, బలహీనతలతో మరణ పడకల మీద ఉన్నవారు, మరణించిన వారి గురించి ప్రార్థన చేయగా అనేక మందికి స్వస్థతలు ఇచ్చి అనేక మందిని లేవనెత్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దేవుడు చెప్తూ ఉన్న చక్కని మాట ఏంటి అంటే మనందరితో చెప్తూ ఉన్నాడు, ప్రార్థన మన స్థితిగతుల్ని మారుస్తుంది. ప్రార్థన ఎటువంటి పరిస్థితినైనా తారుమారు చేయగలిగిన శక్తి. దావీదు గారిని తన తండ్రి, తన సహోదరులు అందరూ విడిచిపెట్టినప్పటికీ దావీదు గారు చేసిన ప్రార్థన తన తండ్రి, తన సహోదరులు, తన వారందరికంటే కూడా ఘనమైన పాత్రగా నిలబెట్టింది. ఎస్తేరు అనాదిగా ఉంది. అనాదిగా ఉన్న ఎస్తేరు చేసిన ప్రార్థనను బట్టి ఆమెను గొప్ప మహారాణిగా 127 సంస్థానాలకి రాణిగా దేవుడు చేశాడు. ఇంకా ఎంతో మందిని మనం చూస్తూ ఉన్నాము. విధవరాళ్ళు చేసిన ప్రార్థన బట్టి దేవుడు వారిని జ్ఞాపకం చేసుకున్నాడు. పాపపు స్త్రీలు చేసిన ప్రార్థనను బట్టి అమ్మా అని పిలిచి దేవుడు వారిని క్షమించాడు. అనేక మంది వారు చేసిన ప్రార్థన, వారు పెట్టిన మనవులు దేవుడు ఆలకించి వారి జీవితంలో గొప్ప కార్యములు చేశాడు. మన దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆఖరి క్షణంలో మరణించేటప్పుడు ఆ యొక్క దొంగ యేసు ప్రభువారిని అడుగుతున్నాడు, నేను చేసిందైతే తప్పే ప్రభువా, కానీ నీకు ఈ యొక్క శిక్ష అంతా తగినది కాదు,
నువ్వు ఈ పాత్రుడివి కాదు దీనికి, కానీ నువ్వు నీ రాజ్యంలోనికి వెళ్ళేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా అని అడిగిన చిన్న మాటకి దేవుడు ఈ యొక్క దొంగ జీవితాన్ని, దొంగ ప్రార్థన ఆలకించి తన జీవితాన్ని మార్చేసి ఆయన రాజ్యంలో జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన. ఈరోజు ఈ వాక్యం వింటున్న మీరు ఏ సమస్యతో మీరు ఉన్నారో తెలియదు, కానీ ఏ బలహీనత కావచ్చు, ఏ యొక్క స్థితి అయినా కావచ్చు, దురాత్మలు కావచ్చు, చీకటి శక్తులు కావచ్చు, ఇరుగు పొరుగు వారు కావచ్చు, బంధువులు ఎందుకు కావచ్చు, రక్త సంబంధులు, కుటుంబము, స్నేహితులు, అది ఏ సమస్య అయినా సరే, ఎంత పెద్ద సమస్య అయినా సరే దేవుడు చెప్తూ ఉన్నాడు, ప్రార్థన నీ స్థితిగతిని మారుస్తుంది. హల్లెలూయా. ప్రార్థన, మొరపెట్టాలి. నీ దోషములన్నిటినీ క్షమించే దేవుడికి నువ్వు మొరపెట్టాలి. ముందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచిన నీవు వెంటనే మోకాళ్ళ మీదకి వచ్చి, దేవా నా బాధ ఇది, నా సమస్య ఇది, నేను చేసిన తప్పులు ఇవి అని దేవుని ఎదుట మనము ఒప్పుకోవాలి. దేవునికి మొరపెట్టే అనుభవంలో కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన అంటే ఏమిటి అని చాలా మందికి ప్రశ్న ఉండొచ్చు. ప్రార్థన అంటే, ప్రార్థన చెయ్యాలి అంటే చాలా మంది సిగ్గుపడుతూ ఉంటారు. ప్రార్థన చేయండి అమ్మా అంటే చాలా మంది, బాబు నేను మైక్లోనైతే చేయలేనండి, నేను మనసులో చేసుకుంటానండి, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. గుర్తుపెట్టుకోండి, ప్రార్థన దేవునితో మాట్లాడే అనుభవంలో సిగ్గుపడకూడదు. ఏ సమస్యకి, ఏ ఒక్క బాధతో మీరు ఉన్నారో, ఏదైతే మీరు దేవుణ్ణి అడగాలనుకుంటున్నారో, ఏదైతే దేవుని దగ్గర నుంచి మీరు పొందుకోవాలనుకుంటున్నారో, అదే ప్రార్థన పూర్వకంగా, అంటే దేవుణ్ణి అడగడమే ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక దేవుడితో మాట్లాడడానికి ఒక పేరు ఉండాలి కాబట్టి దాని పేరే ప్రార్థన అని పెట్టాం. కానీ అసలు దేవునితో మాట్లాడే అనుభవం మనం ఎంతమంది కలిగి ఉన్నాము? ఈరోజు ఇప్పటిదాకా నేను చెప్పిన భక్తులు కానీ, ఇంకా ఎంతోమంది భక్తులు కానీ, వారందరూ కలిగి ఉన్న గొప్ప అనుభవం ఏంటంటే దేవునితో మాట్లాడారు. వారికి చిన్న సమస్య వచ్చిందా, దేవునికి చెప్పుకున్నారు. వారికి ఎదురుగుండా శత్రువులు వచ్చేస్తున్నారా, దేవుడికి చెప్పుకున్నారు. పెద్ద భయంకరమైన శ్రమ వచ్చేస్తుందా, దేవుడికి చెప్పుకున్నారు. ఆనందం వచ్చిందా, దేవుడికి చెప్పుకున్నారు. బాధ వచ్చిందా, దేవుడికి చెప్పుకున్నారు. ప్రతి సమస్య కూడా వారు దేవునితో మాట్లాడే అనుభవం, అంటే ప్రార్థన చేసే అనుభవంలో ఉన్నారు. కనుకనే వారి జీవితాల్లో దేవుడు గొప్ప గొప్ప కార్యములు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 2 విషయాలు చెప్పుకున్నాము. మొట్టమొదటిగా, నీ దోషములను నీ దేవుడు క్షమించగలడు అని విశ్వాసం ఉంచాలి. రెండవదిగా, నీ దేవునికి నువ్వు మొరపెట్టే అనుభవంలో ఉండాలి. ఇక మూడవదిగా మనం చూస్తే, దేవుని ఎదుట నీ దోషములను ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? ఒప్పుకోవాలి ఖచ్చితంగా. చూడండి, చాలా మంది అనుకుంటారు ఏమనంటే, అమ్మ డాడీకి తెలియకుండా పిల్లలు చాలా చేస్తారు. తెలియకపోవచ్చు, నిజమే, ఎందుకంటే మనుషులుగా అన్నీ చూడకపోవచ్చు. లేదంటే టీచర్కి తెలియకుండా స్టూడెంట్స్ చాలా చేస్తారు. అవి టీచర్లకు తెలియకపోవచ్చు, సహజమే. మనుషులుగా అన్నీ తెలియాలని రూల్ ఏమీ లేదు. ఈ లోకంలో ప్రతి మనిషికి తెలియాలి అనేది లేదు. కానీ అదే లక్షణంతో మనం కూడా ఏమనుకుంటామంటే, దేవుడికి కూడా తెలియదేమో, దేవుడికి కూడా అన్నీ తెలియదేమో అని అనుకుంటూ ఉంటాం. కానీ మనము తెలుసుకోవాల్సింది ఏమని అంటే, మన దేవుడు చూచుచున్న దేవుడు. ప్రతి స్థలమునందు ప్రతి నరుణ్ణి కూడా వారి హృదయ అంతరంగములను చూస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రతి ఒక్కరిని చూస్తూ ఉన్నాడు. వారు ఏం చేస్తూ ఉన్నారు, ఏ తలంపులు కలిగి ఉన్నారు, ఏ ఆలోచనలు కలిగి ఉన్నారు, వారు ప్రతిదీ చూస్తూ ఉన్నారు. ఈరోజు ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను దేవుని బిడ్డను అని చెప్పుకుంటున్న మనము మరి ఈరోజు దేవుడు నన్ను చూస్తున్నాడు అనే భయంతో ఉంటున్నారా? హాగరమ్మ గారు ఎడారిలో ఒంటరిగా ఉన్నప్పుడు, చావు బ్రతుకుల మధ్యలో ఉన్నప్పుడు ఏం చేయాలో దిక్కుతోచని పరిస్థితిలో చూచుచున్న దేవా అని ప్రార్థన చేసిందామె. అంటే ఆమెకు తెలిసింది, నువ్వు చూచుచున్న దేవుడివి కదా, నన్ను నా కొడుకుని చూడు ప్రభువా అని. హల్లెలూయా. ఈరోజు మన దేవుడు చూస్తూ ఉన్నాడు. ప్రతి క్షణమునందు ప్రతి మనిషిని కూడా చూస్తూ ఉన్నాడు. కానీ దేవుడు వెయిట్ చేస్తున్నాడు. మనము ఒప్పుకోవాలి. దేవా, నేను తప్పు చేశాను, దేవా నేను దోషము నాకు కలిగి ఉన్నాను ప్రభా, నేను ఈ పాపపు జీవితంలో జీవిస్తున్నాను ప్రభా అని మనల్ని మనము దేవుని ఎదుట ఒప్పుకునే అనుభవంలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మన దోషములను క్షమించే దేవుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక 4వదిగా చూస్తే, దోషమును గూర్చి
పశ్చాత్తాపపడాలి. క్రైస్తవులకి ఇది చాలా ముఖ్యమైన అంశం. పశ్చాత్తాపం అనేది మనందరి జీవితంలో కూడా ఉండాలి. పశ్చాత్తాపపడాలి. ఆయన మన కోసం చేసిన ప్రతి దాన్ని బట్టి మనం జ్ఞాపకం చేసుకుంటూ, దేవా నువ్వు నా కోసం ఇన్ని చేసావా, నేను నా జీవితం ఇలా జీవించాను, ఈ చెడు మార్గంలో నా జీవితం ఉంది ప్రభువా, నేను నీకు వ్యతిరేకంగా నా జీవితం ఉంది ప్రభువా అని పశ్చాత్తాపపడాలి. మనము చేసిన ప్రతి పాపమును బట్టి కూడా పశ్చాత్తాపపడితే ఆయన మన దోషములను క్షమించే దేవుడై ఉన్నాడు. హల్లెలూయా. కొద్దిమంది చూస్తే తప్పు అని తెలిసాక దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ట్రై చేస్తూ ఉంటారు. కాబట్టి ఎప్పుడు కూడా మనం అలా చేయకూడదు. పాపం అనేది ఒక పాము వంటిదని చెప్పారు. అంటే ఇప్పుడు పాపం అన్ని మనం ఒప్పేసుకుంటే అక్కడితో విడుదల పొందేసుకుంటాం. పాపాన్ని మనం పశ్చాత్తాపంతో దేవుని ఎదుట మనం చెప్పుకోగలిగితే అక్కడితో క్లియర్ అయిపోతుంది. కానీ దాన్ని దాచిపెట్టుకుంటూ వస్తే కనుక అది రేపన్న రోజు మరలా మనకే ఒక శాపంగా, మనకే ఒక శత్రువుగా మారిపోతుంది. కనుక ఈ పాపాన్ని ఎప్పుడు కూడా వెనకేసుకుని రాకూడదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పశ్చాత్తాపం హృదయం మనం కలిగి ఉండాలి. మనం చూస్తే దావీదు గారు పశ్చాత్తాపం కలిగి ఉన్నారు కనుకనే ఆయన చేసింది తప్పు అని ఎప్పుడైతే ఆయనకి తెలిసిందో వెంటనే పరుపు తేలేంతగా ఆయన ఏం చేస్తూ ఉన్నారు, కన్నీరు వితుతూ ప్రార్థన చేస్తూ ఉన్నారు, పశ్చాత్తాప పడుతున్నారు. దేవా నేను చేసింది తప్పు, నన్ను క్షమించు ప్రభువా అని పశ్చాత్తాప పడుతూ ఉన్నారు. మరి రోజు పశ్చాత్తాప హృదయం మీకుందా? పశ్చాత్తాప పడాలి. మనుషులుగా మనందరం తప్పు చేస్తున్నాం, కానీ చేసిన ప్రతి తప్పిదమును కూడా ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రతి తప్పిదమును కూడా దేవా నేను చేసింది తప్పు ప్రభువా అని మనం పశ్చాత్తాప పడితే ఆయన యొక్క అద్భుతాలు మనం చూడగలుగుతాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు మనం చెప్పుకున్నాము యేసు ప్రభువారు నీ దోషములను నా దోషములను మనందరి దోషములన్నిటినీ క్షమించువాడై ఉన్నాడు. క్షమించాలి అంటే దావీదు గారి పాపమును దేవుడు క్షమించాడు. ఈరోజు నీ పాపము నా పాపము దేవుడు క్షమించాలి అంటే మనము 4 లక్షణాలు మనం కలిగి ఉండాలి. మొట్టమొదటిగా మనం చెప్పుకున్నాము నీ దోషములను దేవుడు మాత్రమే క్షమించగలడని విశ్వాసం ఉంచాలి. రెండవదిగా నీ దోషములను బట్టి నువ్వు దేవునికి మొరపెట్టాలి. మూడవదిగా దేవుని ఎదుట నీ దోషములను ఒప్పుకోవాలి. నాలుగవదిగా దేవుని ఎదుట పశ్చాత్తాపపడాలి. ఈ 4 లక్షణాలు మనకి ఎప్పుడైతే ఉంటాయో ఖచ్చితంగా దేవుడు మన జీవితంలో కూడా దావీదు గారిని కావచ్చు, అనేక మంది గొప్ప భక్తుల్ని కావచ్చు, క్షమించిన రీతిగా నిన్ను నన్ను కూడా దేవుడు క్షమిస్తాడు. కనుక ఈ మాటలు విన్న మనము మన ఆధ్యాత్మిక జీవితంలో ఈ దోషములు అనేవి అడ్డుగోడగా నిలవకుండా మనము వీటన్నిటిని తీసేయాలి అంటే, వీటన్నిటిని పక్కకు పెట్టాలి అంటే, వాటిని తీయగలిగిన సామర్థ్యము, వాటిని పరిశుభ్రపరచగలిగిన సామర్థ్యము యేసు ప్రభువారికి మాత్రమే ఉందని గ్రహించి మనమందరము కూడా వీటన్నిటిని విడిచిపెట్టగలిగి ఈ లక్షణాలు కలిగి ఉంటే తప్పనిసరిగా దేవుని యొక్క ఆశీర్వాదాలు చూడగలము. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కళ్ళు మూస్తున్నట్లయితే. శరుణతుడా మోహనతుడా మా సకల ఆశీర్వాదమునకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీరు మాట్లాడిన నీ మాటలను బట్టి నీకు వందనములు. ఇంకో తండ్రి నీ దోషములన్నిటినీ క్షమించేవాడు నీవే కనుక ప్రభువా. అవును ప్రభువా, నీ బిడ్డలమైన మేము ఎటువంటి దోషములైనా కలిగి ఉన్నామేమో, కానీ మా దోషములన్నింటినీ క్షమించాలి అంటే చక్కని 4 లక్షణాలు, 4 అనుభవాలు మేము కలిగి ఉండాలని మీరు మాట్లాడారు. ఈ 4 లక్షణములు మేము కలిగి ఉండి ప్రభువా మా ఆధ్యాత్మిక జీవితంలో ఏ అడ్డుగోడలు మాకు లేకుండా, ఏ దోషములు మమ్మల్ని దూరం చేయకుండా ప్రభువా మరింత ఆత్మీయంగా, మరింత తన్నైనా మీకు దగ్గరగా జీవించే భాగ్యమును మాకు దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి ఆధ్యాత్మిక జీవితంలో మీరు బలపరచండి. ముఖ్యంగా ఈ దోషములన్నిటినీ క్షమించి గొప్ప ఆశీర్వాదము ప్రతి బిడ్డలకి దయచేయమని నజరేయుడైన యేసు నామములో అడిగి పొందుకుని ఉన్నాము మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరికీ మరణాతండి. ఇజ్రాయేల్ మినిస్ట్రీస్ అనే కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ మా హృదయపూర్వకమైన వందన మరణాతలు. ఈ వర్తమానములు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే మా కొరకు, మా పరిచర్య కొరకు ప్రతిదినము మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అలాగే దేవుని యొక్క ప్రేరేపణను బట్టి స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్పే కానీ గూగుల్ పే కానీ చేసి ఈ పరిచర్యను ఇంకా ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాం. ఎందుకంటే ఇలాగే అనేకమైన వర్తమానముల ద్వారా ప్రతిరోజు మీ ముందుకు రావాలని మేము ఆశపడుతూ ఉన్నాము. అనేక మందిని బలపరచాలి అని మేము ఆశపడుతున్నాం. కనుక మీ చిన్న సహకారము
ఎన్నో అనేకమైన ఆత్మల్ని రక్షించడానికి సహాయపడుతుంది. కనుక మీరందరూ కూడా దేవుని యొక్క ప్రేరేపణను బట్టి మీ సహాయ సహకారాలు అందించగలరు అని మేము కోరుకుంటూ ఉన్నాం. మీ ప్రార్థన అవసరతల కొరకు స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్కి ఫోన్ చేయండి. తప్పనిసరిగా మీకోసం ప్రత్యేక ప్రార్థనలు చేయబడతాయి. దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని దీవించునుగాక. మీరు కలిగి ఉన్న ప్రతిదాన్ని దేవుడు ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.